ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక కథనం ఇది. ఇందులో గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు, మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు. ఇది హెడ్డింగ్ బాగుంది, పదబంధాలు చాలా బాగున్నాయి దాంట్లో. కుటుంబంలో ఒక్కరికే గృహజ్యోతి వర్తింపు, సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే, కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్లుకు దూరం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు, నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లే. ఇక్కడ గృహజ్యోతి పథకం పేరు గొప్ప, ఊరు దిబ్బలా కనబడుతున్నదని ఈ కథనం చెప్తున్నది. ఇందులో రెంటెడ్ ఇంట్లో ఉన్న వారికి ఇవ్వరు అని, 1,05,00,000 మంది వినియోగదారులుంటే వారిలో సగం మందికి కూడా రావడం లేదని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే పథకం వర్తిస్తున్న ప్రభుత్వం చెప్పింది కాబట్టి సగం మందికి కోత పడినట్లే అని, ఇట్లాంటి చాలా విషయాలను ఇందులో రాసింది. అయితే కరెంటు విషయంలో, గ్యాస్ సిలిండర్ విషయంలో తెల్ల రేషన్ కార్డుదారులకు బహుశా 2 నెలల 3 నెలల ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులు 80 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వారందరికీ కార్డు ఎప్పటిలోపు ఇస్తారు? నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఉంటుంది. నిరంతరం అంటే ఎప్పుడు నిరంతరం అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల నుంచా, వచ్చే నెల నుంచా, ఎప్పటి నుంచి వారు అర్హులు కాబోతున్నారు, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఈ విషయాలు క్లారిటీ ఇవ్వాలి. తర్వాత పథకాలు ప్రారంభించడం ఒకటైతే కనుక క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించేవారు, అర్హులను గుర్తించేవారు అధికార యంత్రాంగం. ఈ అధికార యంత్రాంగం హృదయంతో వ్యవహరించాలి. చికాకునో వారి మీద ప్రదర్శిస్తే కనుక ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినంత కూడా వృధా అవుతుంది. చిట్ట చివరి వినియోగదారుడు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గుర్తించి వారికి ఆ అర్హులైన వారికి ఆ పథకాలను వర్తింప చేయాలి. 200 యూనిట్లు ఉన్న వారికి హైదరాబాదులో 39 లక్షల మంది అర్హులు ఉన్నారు. ఈ అర్హులలో సగానికి సగం మంది కంటే ఎక్కువనే కిరాయి ఇండ్లలో ఉన్నారు. ఈ కిరాయి ఇండ్లలో ఉన్న వారికి ఆ మీటరు యజమాని పేరు మీద ఉంటుంది. యజమాని పేరు మీద ఉన్నప్పుడు ఆ యజమాని పేరు మీద అది బదలాయించి ఆ బిల్లు కట్టకుండా ఉంటారా? ఏదో స్పష్టత ఇవ్వాలి. ఆ కిరాయిదారు ఎవరికి ఇవ్వాలి? మరి వారికి 200 యూనిట్లే వచ్చి దాని లోపే వచ్చింది అనుకున్న కరెంటు, వారికి తెల్ల రేషన్ కార్డు లేదు, అప్లై చేసుకున్నారు, మరి ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు కరెంటు ఇస్తారు? రెండవది, తెల్ల రేషన్ కార్డు ఉన్నది కానీ మీటర్ వారి పేరు మీద లేదు, మరి కింద దానికి ఏం చేస్తారు? ఈ విషయాలపైన స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో ఒకరికే వర్తింపు అంటున్నారు. అంటే ఉమ్మడి కుటుంబం అయితేనేమో ఒక రకంగా, లేదు వీటి చిన్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సహజంగానే కుటుంబంలో ఒకరికంటే ఒకరికే ఇస్తారు. గృహజ్యోతి వర్తింపు చిన్న కుటుంబాల సంఖ్య పెరిగింది కాబట్టి ఫ్యామిలీలో ఒకరికైనా సరే అర్హులు ఎవరో గుర్తించాలి, అర్హులకు ఇవ్వాలి. దీనికి అధికార యంత్రాంగం ప్రజల నుంచి వచ్చే సమస్యలను సావధానంగా ఓపికతో ఉండి అర్హులను గుర్తిస్తే ప్రభుత్వానికి మంచి పేరు, అధికార యంత్రాంగానికి కూడా ప్రజలు జేజేలు పలుకుతారు.